హాయ్ అండి, బాగున్నారు ఫ్రెండ్స్? మీరందరూ బాగుండాలి, మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఈ బ్లౌజ్ అయితే చాలా సూపర్గా వచ్చిందండి ఫిట్టింగ్. సో కస్టమర్ అయితే ట్రయల్ చేశారు, చాలా బాగుంది. సో చాలా బాగుండాలి అని అంటే మనకు ఆది బ్లౌజ్ బాగుంటేనే ఇది కూడా బాగున్నది. సో అందుకోసం సేమ్ టు సేమ్ కుట్టాం కాబట్టి ఇది కూడా చాలా సూపర్గా వచ్చిందండి. మనం ఎలా స్టార్ట్ చేసాము ఆల్రెడీ కటింగ్ వీడియోనైతే మన ఛానల్లోనే ఉంది ఫ్రెండ్స్, ఆది బ్లౌజ్ తోటే. ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా ఆది బ్లౌజ్తోనే చేశాను. సో ఫస్ట్ మనం ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఆ ముందు పార్ట్కు డాట్స్తోని స్టార్ట్ చేయాలి. ఇలా చూడండి, ఇవన్నీ డాట్స్ పెట్టుకోవాలి మన ముందు పార్ట్కి. సో డాట్స్ అంటే ఇంకా మనం కొంచెం చెట్స్ కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం పెద్దగా పెట్టాలండి. సో నార్మల్ ఉన్న వాళ్ళకి నార్మల్గానే పెట్టుకుంటే సరిపోతుంది. డాట్స్ మనం స్టార్టింగ్ పెట్టేటప్పుడు కొంచెం ఎక్కువ పట్టి మనం ఎడికైతే తేలుపుతామో మెల్లమెల్లగా కొంచెం 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 తేలుపుకుంటూ వచ్చేయాలి. చూడండి, ఒక కస్టమర్ కూడా వచ్చారు, నేను వాళ్ళకి ఇచ్చేసాను ఆపి మళ్ళీ స్టార్ట్ చేసి డాట్స్ అయితే కంప్లీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, నీట్గా ఇలాగ డాట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి, చక్కని ఫిట్టింగ్ వస్తుంది. చూడండి, రెండో పార్ట్ కూడా ఇలా వేస్తున్నాను. సో ఇలా వేసేటప్పుడు మనకు మార్క్స్ అయితే వేసుకోలే కదా, మనం ముందు పార్ట్కు ఫస్ట్ డాట్ పెట్టాలి అని అంటే మనం ఆ ముందు దాన్ని 3 భాగాలు చేసుకుని రెండో భాగానికి పెట్టుకుంటే సరిపోతుందండి. అన్నీ కూడా ఇలా నీట్గా డాట్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలండి. సో డాట్స్ అనేటివి కూడా ఎక్కువ వేస్తే కూడా అక్కడ లుక్ అనేది తగ్గిపోతుంది. మనకు అది బ్లౌజు ఉంటుంది కాబట్టి దాన్ని చూసుకుంటూ ఒక మార్క్ ఇచ్చుకొని అంతవరకే తేలగొట్టాలండి. స్టార్టింగ్ కొంచెం ఎక్కువ పట్టుకొని కొంచెం 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 తగ్గించుకుంటూ రావాలి. చూడండి, ఇక్కడ నేనైతే భుజాల మీద కటింగ్ అనేది చేయలేదు, అక్కడ కార్డ్స్ అనేవి పెట్టాను. ఆ ప్లేస్మెంట్ పట్టుకొని మనం చక్కగా భుజం మీద కుట్టయితే వేసుకోవచ్చు. చాలా చక్కగా ఉంటుందండి కట్టింగ్ అనేది లేకుండా. నీట్గా ఇలా కుట్లన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. నా వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను నా ఛానల్ని ఆదరించి ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే పెద్ద పట్టీలండి, షేప్ బెల్ట్ అంటాం కదా, నాకైతే పెద్ద పట్టీలు అంటేనే అలవాటు. సో అవైతే మనం హ్యాండ్స్లో తీసాం కాబట్టి పొడవు అనేది సరిపోతలేదు, ఇంకా కొంచెం వేరే క్లాత్ ఉంది కదా మనకి, దాన్ని జాయింట్ చేశాను. సో ఇలా చేసినాక లోపలికి ఒక క్లాత్ వేస్తే స్టాండర్డ్గా ఉంటాయి షేప్ బెల్ట్. సో అది ఇలా వేసుకోవాలండి. ఇంకో దానికి కూడా కొంచెం క్లాత్ అతకాలి కదా, అతికిస్తున్నాను. రెండిటికి ఎక్స్ట్రా క్లాత్ అతికి ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకుని పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి. చూడండి, నీట్గా కంప్లీట్ చేసుకోవాలి. ఇలాగ పెద్ద పట్టికి లోపల ఒక క్లాత్ ఇలాగ వేసుకోవాలండి. ఒకటి అడిదిక్కేసుకోవాలి, ఒకటి ఇడిదిక్కేసుకోవాలి. అప్పుడు మనకు కుట్టుకోవడానికి అవైలబుల్గా ఉంటాయి అన్నట్టు. ఒకే దిక్కేసుకుంటే కుట్టు అనేది ఒకదానికి బయటకు వస్తుందండి. అటొకటి ఇటొకటి వేసామనుకో చక్కగా అనుకూలంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ముందు పార్ట్కైతే పెద్ద పట్టీలు అతికేద్దాం. ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలండి. చూడండి, ఇలాగా ఇక్కడ మనకు డాట్ పెట్టాము కదండి, డాట్ను కొంచెం క్రాస్ మలిసి బ్యాక్ పట్టుకోవాలి. కొంచెం అలా పట్టుకోవడం వల్ల ముందుకు డాట్స్ అనేటివి మంచిగా ఉంటాయి అన్నట్టు. అది అందులోనే కుట్టేసామనుకో ఇట్లా టైట్గా గుంజి పట్టేసినట్టు ఉంటుందండి. సో మనం కొంచెం మలిసి కొంచెం బ్యాక్ పట్టేసుకున్నాం అనుకో చక్కగా కూర్చుంటాయి ముంగట. ఈ డాట్స్ అన్నీ నిలబడి కనబడతాయి, చక్కగా కనబడతాయి. చూడండి, ఇలాగా మళ్ళీ డబల్ కుట్టేసుకోవాలి కదా మన పెద్ద పట్టీలకు. ఇలాగా ఇంకో కుట్టు కూడా వేసిస్తున్నాను. ఈ విధంగా అన్నీ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి, ఎంత చక్కగా ఫిట్టింగ్ రావాలి అంటే మనం కూడా చక్కగా చేయాలి పని. సో ఖాళీగా ఉండకుండా రోజొక్క 1 అవర్ చూసి నేర్చుకోవచ్చండి. అన్ని పనులు చేసుకుంటూ ఒక్క 1 అవర్ దీని మీద దృష్టి పెడితే అన్ని పనులు చేసుకుంటూ చూస్తే సరిపోతుందండి. రోజు కొంచెంగా నేర్చుకోవచ్చు. ఒకేసారి రావాలంటే కూడా మైండ్ మీద వెయిట్ పడుతుందండి. సో ఒకేసారి కాకుండా రోజు ఇంత చూసి నేర్చుకోవచ్చు, చక్కటి పని అండి. చూడండి, ఇప్పుడు నేనైతే కాజాపట్టి వేసేస్తున్నాను. తిరమర నుంచి వెళ్ళి మంచి మరకు తీసుకునే విధంగా వేసుకోవాలి ఇలాగా. చూడండి, ఇప్పుడు నేను మంచి మరకు అయితే వేసి మళ్ళీ ఒక కుట్టు వేస్తున్నాను. ఈ విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఏంటంటే, పిల్లల్ని ఎదిగే పిల్లలకి ఏ వయసు తగ్గట్టు ఆ పనులు చెప్పుకుంటూ పెంచుకోవాలండి. మర్యాదలు, పనులు
విలువలు వివేకాలు అన్నీ చెప్తూ పిల్లల్ని పెంచుకోవాలి చక్కగా. వాళ్ళకన్నీ అలవరుచుకుంటా వస్తాయి. చూడండి ఇప్పుడు నేను ఉక్సుల పట్టి వేసేస్తున్నాను. అంతమందం కట్ చేసి కొంచెం మలిసి ఈ విధంగా కుట్టేసేస్తున్నాను. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. పైనుంచి ఇంకో కుట్టు వేసుకోవాలి. చూడండి చక్కగా వస్తుంది. ఫిట్టింగ్ కూడా సూపర్గా ఉంటుందండి. మనం అవకతవకలు పోకుండా చూసుకుంటూ కుట్టు స్ట్రైట్గా వచ్చేలా చూసుకుంటూ సరిపోతుంది. ఇలా నీట్గా కుట్టుకోవాలండి. చూడండి ఇప్పుడు మనం ఈ రెండింటిని కొలత పట్టి చూస్తున్నాను. ఏమన్నా ఎక్కువ తక్కువ పెరిగినాయా, ఈ ఉక్సుల పట్టి కాజా పట్టి ఏమైనా తేడా ఉందా అని చూశాను. తేడా ఉంటే ఈక్వల్ చేసుకోవచ్చు. మీద కట్ చేసుకుంటే సరిపోతుంది. గల్ల సైడు సమానం చేసుకొని ఉంచుకోవాలండి. మనం మళ్ళీ గల్ల క్లాత్ అతికినాక చేయరాదు. సో ఇప్పుడు మనం గల్లలో కట్ చేసిన పీస్ ఉంది కదా, దీంట్లోనే క్రాస్ తీస్తున్నాను పీసులు. ఇవి మనం గల్లకి వేయడానికి సపోర్ట్ చేస్తాయి. మనం అక్కడిక్కడ ఇక్కడ తోలాడాల్సిన అవసరం లేదండి. ఇదే క్లాత్లోనే తీసేసుకోవచ్చు. ఇలా క్రాస్గా తీసుకొని అన్నీ కూడా ఇలాగ అన్నీ జాయింట్ చేసుకోవాలండి. చూడండి అన్నీ మనకు బ్లౌజ్కు గల్లకి ఎంతైతే సరిపోతుందో అన్నీ అంత సరిపోయేంత పీసెస్ అన్నీ కూడా జాయింట్ చేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి నేనైతే స్టార్టింగ్ నుంచే గల్లకు క్లాత్ అయితే వేసేస్తున్నాను. ఇలా నీట్గా కుట్టుకోవాలండి. ఇక్కడ గల్ల వేసే కాడ ఫ్రెండ్స్ తొందరపడకూడదు. ఎంత ఫస్ట్ టైం నేర్చుకున్న వాళ్ళైతే కొంచెం నెమ్మదిగా వేస్తేనే పర్ఫెక్ట్గా అలవాటు అవుతుందండి. అటు ఇటు జరుగుతుంది, అటు ఇటు పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను కూడా అనుభవించాను కాబట్టి. సో చాలాసార్లు ఇప్పుకుంటా కుట్టాను చక్కగా రావట్లేదని. అయితే మనం ఏం చేయాలంటే ఏ మందంలో అయితే స్టార్టింగ్ పట్టామో అదే మనం మిషన్ పాదం ఎంత లెవెల్లో పెడుతున్నాం అనేది ఫస్ట్ స్టార్టింగ్ చూస్తాం కదా, అలాగే మళ్ళీ లాస్ట్కి వచ్చేరాక అదే పాదం అంతే లెవెల్తోని కుట్టుకుంటూ రావాలి మెల్లిమెల్లిగా. పర్ఫెక్ట్ అయినాక ఎట్లేసినా సీదా వస్తుంది. మీరు కొంచెం పర్ఫెక్ట్ అయ్యాక మెల్లగానే వెయ్యండి. ఇప్పడం కుట్టడం పెద్ద టాస్క్ అనిపిస్తుంది, చిర్రా కూడుతుంది. సో నిదానంగానే వేయండి. సక్రమంగా వస్తుంది అంటే పర్ఫెక్ట్గా అయిందంటే చక్కగా కుట్టగలుగుతారు. ఇక చూడండి నేనైతే పైనుంచి వెళ్ళి వేస్తున్నానండి. ఇంకా కుట్టు మనం గల్లకేసిన క్లాత్ ఉన్నది కదా, దాన్ని కింద నుంచి వెళ్ళి కూడా కుడతాను నేనైతే. ఏలు స్పర్శ చూసుకుంటూ కుట్టేసుకుంటా వస్తానండి. సో అలా అయితే మీకు తిప్పలవుతుందండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే. పైనుంచి వెళ్ళి కుట్టేసుకున్నాం అనుకో ఇలాగ నీట్గా కుట్టు ఎక్కడ పడుతుంది అనేది మనకు తెలిసే పడుకుంటా వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా కుట్టుకుంటూ రావచ్చు. చూడండి నీట్గా వచ్చింది. ఇప్పుడు మన హ్యాండ్స్ చూడండి, ఇవైతే హ్యాండ్స్కు అతుకులు పడతాయండి. మనం హ్యాండ్స్ కట్ చేసేటప్పుడే నాకైతే ఆ ఆకారంలోనే పీసులు అయితే వెళ్ళినాయి. కట్ చేసి పెట్టుకున్నాను. జాయింట్లు అయితే పడతాయి ఇప్పుడు హ్యాండ్స్కి. ఈ విధంగా అతికేసుకోవాలి. పీస్ కూడా పైనుంచి వెళ్ళేలాగా కుట్టేసుకోవాలి. నీట్గా ఉంటుందండి. పిక్కలకుండా కూడా చక్కగా ఉంటుంది. ఇలాగ రెండు వైపులా ఈ విధంగా వేసుకోవాలండి. ఇప్పుడు మనకు ముందుకు వేసుకునే సైడు చేంజ్ ఉంటుందండి, వీటిని చూసుకొని వేసుకోవాలి. సో ముందుకు వేసుకునేది వెనకకి వేసుకునే చేయిలా గుర్తు ఉంటుంది కదా, లోతు కట్ చేసినా వీటిని దృష్టిలో పెట్టుకొని చేయాలండి. చూడండి ఇప్పుడు నేను భుజం కుట్టు మీద నుంచి వెళ్ళి ఇటు కొలత చూశాను. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇటే ఉంచి అట్లాగే కుట్టుకుంటా వచ్చేస్తున్నాను. మన లోతు కట్ చేసింది ముందు పాటుకు వేయాలి. నార్మల్గా ఉన్నదాన్ని బ్యాక్ సైడ్ వచ్చేలా చూసుకోవాలి. చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలి. ఫ్రెండ్స్ ఫస్ట్ కుట్టేసాం కదా, మళ్ళీ దాని మీదనే వచ్చేలా చూసుకోవాలి. ఫస్ట్ వేసేది చక్కగా రావాలి, మళ్ళీ కుట్టు వేసేటప్పుడు దాని మీదనే రావాలి. ఇంకా కుట్టుకు జాకెట్కు చక్కగా ఉంటుంది అన్నట్టు కుట్టడం అనేది. చూడండి ఇప్పుడు హ్యాండ్స్ మనం కూర కుట్టి పంపకానికి కావలసినంత మలుసుకొని కుట్టు అయితే వేసేసుకుంటున్నాం ఇలాగా. చూడండి ఇంకో చేతి కూడా ఇలాగనే వేసేస్తున్నాను. పంపకానికి మలుచుకొని దానికోసం ఇలా కుట్టేస్తున్నాను. అయితే కస్టమర్ వచ్చారండి, వాళ్ళకి కావాల్సింది ఇచ్చాను కూడా చెప్పాను. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కు క్లాత్ కావాలి కదా, 1.5 ఇంచు సరిపోతుందండి. కస్టమర్ ఏమో తీసుకున్న చేంజ్ తీసుకోమనైతే అన్నారు, వేరే తీసుకున్నారు, ఇచ్చేసాను. సో 1.5 ఇంచుతోటి మనకు బ్యాక్ పార్ట్కి ఎంతైతే సరిపోతుందో అంతే క్లాత్ని తీసుకోవాలి. ఇట్లా కొలిచి చూసుకుంటే మనకు అర్థమవుతుందండి. ఇలాగా కొంచెం పీస్ తక్కువ పడితే నేనైతే జాయింట్ చేశానండి. చూడండి నేను కస్టమర్కు అడిగింది అయితే ఇచ్చేస్తున్నాను. వాళ్ళకి ఇచ్చేటి ఇచ్చినాక మళ్ళీ పని చేసుకుంటానండి. వాళ్ళకి ఇచ్చేటి ఇచ్చినాక చూడండి ఇంకొక పీస్ అయితే దీనికి యాడ్ చేయాలి. కొంచెం ఇంకా తక్కువ పడుతుంది.
ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా జాయింట్ చేసుకుని పైనుంచి కూడా ఇంకో కుట్టు వేసుకోవాలి, బాగుంటుందండి. ఇప్పుడు మనం కూర మలిచి కుట్టుకోవాలి. ఈ విధంగా ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇంటికాడ ఉండి చేసుకోవచ్చండి చక్కటి పని. నాకైతే అనిపిస్తుంది ఎంత హ్యాపీ మన ఇంట్లో మనం పని చేసుకుంటూ 10 రూపాయలు సంపాదిస్తే. చూడండి, నేనైతే బ్యాక్ డాట్స్ పెట్టడం మర్చిపోయాను. ఇప్పుడు మనం పెద్ద పట్టి మనకు ఎదురు పట్టేస్తాం కదా బ్యాక్ సైడ్, ఆ పట్టేసేటప్పుడు చూసేసరికి వేయలేదు. సో ఇప్పుడు కూడా వేసుకోవచ్చండి. ఫస్ట్ డాట్ ఎంత వేసామో గల్లా బాగా డీప్గా ఎక్కువ పెట్టుకుంటే తక్కువ పడుతుందండి డాటు. సో గల్ల డీప్ తక్కువ ఉన్నది అని అంటే ఇవి డాట్స్ అనేవి ఎక్కువ పెట్టుకోవాలి. బ్లౌజ్ని గల్లని చూసుకుంటూ పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా చూసేసుకుంటున్నాను సరిపోతుందా అని. ఇప్పుడు అక్కడ నుండి అయితే నేను ఈ పీస్ని అయితే వేసేస్తున్నాను. మళ్ళీ కస్టమర్ వచ్చారు, సో వాళ్ళకి కావాల్సింది అయితే ఇచ్చేస్తున్నాను. చూడండి, మన ఇంటికాడ మనం చక్కగా చేసుకునేంత ఉంటుందండి. చూడండి, ఇక్కడ డాట్ కాడ నేను ఒక ఫిల్ పెడుతున్నానండి. మనం బ్యాక్ మలిసి కుట్టేసి పంపకం చేస్తాం కదా, అప్పుడు చక్కగా కూర్చుంటుంది కాబట్టి. చూడండి, ఈ విధంగా సెకండ్ డాట్ కాడ కూడా ఇంకో ఫిల్ పెట్టేస్తున్నాను. ఇలాగ నీట్గా కుట్టుకుంటూ రావాలండి. కస్టమర్ అంటున్నారు ఆయన్ని ఇచ్చినాక కుట్టుకోవాలి అంటున్నారు. సరే సరే అని ఇచ్చేసానండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ తీసేసుకొని పైనుంచి కూడా ఇంకో కుట్టు వేసేసుకోవాలి. ఇలాగా చూడండి, ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి, ఇంత నీట్గా చేసుకుంటే పని నీట్గా మనకి ఇంకా ఇస్తారండి కస్టమర్స్. సో ఆ బాబు అయితే ఇంకా ఇచ్చేసాను. ఆ బాబు వచ్చిన బాబుకు ఇంకా. చూడండి, ఇప్పుడు మనమైతే సైడ్ జాయింట్లు వేసేసుకోవాలి కదా. చూడండి, ఇలా ఈ విధంగా సైడ్ జాయింట్లు అయితే నీట్గా చేసేసుకోవాలి. మనకు ఆది బ్లౌజ్ ఉంది కదా లూజ్ చూసుకోవడానికి. ఫస్ట్ అయితే ఒక కుట్టు వేసుకున్నాక లూజ్ చూస్తానండి. ఎందుకంటే మనం ఆల్రెడీ రెండు ఇంచులు పెట్టుకున్నాం కదా ఎక్స్ట్రా. లాస్ట్ చంక సైడ్ అటు చివర ఇటు చివర లాస్ట్ వరకు పెట్టుకున్నాం కాబట్టి మనకు సరిపోతుంది. మనం సైడ్ జాయింట్లు పట్టుకున్నాం కదా, మనకు క్లాత్ ఎంత వరకు లాస్ట్ చివరిలో పెట్టుకున్నాం కాబట్టి మనం నార్మల్గా ఒక హాఫ్ ఇంచు మందం కుట్టేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుందండి. ఇక్కడ చూడండి, నేనైతే ఇక్కడకి వచ్చినాక ఇక్కడ చూడండి ఫ్రంట్ క్లాత్కి సంబంధించిన హ్యాండ్స్ సైడు చేతుల సైడు కొంచెం పెరిగొచ్చిందండి. పెరిగొస్తే నేనైతే కుట్టేసాను. ఇప్పుడు సమానంగా వచ్చింది. చూడండి, ఇక్కడ ఎక్కువ తక్కువ వస్తే మనం పెద్ద పట్టి కాడ ముందు పాటు పెరిగిందని అంటే చేతులు జాయింట్ చేస్తాం కదా అక్కడన్నా వేసుకోవచ్చు, లేకుంటే పెద్ద పట్టి జాయింట్ చేసిన కన్నా సెట్ చేసుకోవచ్చు. సో బ్యాక్ పార్ట్ పెరిగింది అని అంటే కొంచెం అంతా మనకు చేయి కాడ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చేతులు అతికిన కాడ సెట్ చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం అండి. మనం ఆల్రెడీ చక్కగానే కట్ చేస్తాం కదా అది బ్లౌజ్ తోటి. కొంచెం ఎక్కువ తక్కువైనా కుట్టులో సెట్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి, నేనైతే ఆది బ్లౌజ్తో కొలుస్తున్నాను. ఇంకా లూజుకు సంబంధించిన కుట్లు అయితే వేసేస్తున్నాను. ఇంకా చూడండి, ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. చక్కగా వేసుకోవాలండి ఇక్కడ కుట్లు. చూడండి, ఆది బ్లౌజ్ తోటి నేను శంక సైడ్ లూజ్ అయితే చూశాను, 7 వరకు వచ్చిందో ఆ నుంచి వెళ్ళి కుట్టేసుకుంటా వస్తున్నాను. చేతి లూజ్ కూడా చూసేసాను. ఇంకొక కుట్టేసేటప్పుడు కూడా చూసేస్తాను, ఎందుకంటే పర్ఫెక్ట్గా ఉండాలి కదా. చూడండి, ఇంక కొంచెం పడుతుంది కదా, మనం ఆది బ్లౌజ్తో చూసుకుంటూ వేసుకుంటున్నాం కదా చక్కగా ఉంటుందండి. వాళ్ళకు మళ్ళీ ఇంటికాడ ఏం తేడా అయితే రాకుండా ఉంటుంది. ఇలాగ కుట్లు సీదా వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. మీకు ఇంకా చక్కగా ఇలాగ కుట్లు వస్తలేవు అంటే మీరు స్ట్రెయిట్గా ఒక కుట్టు ఇలా కడకి వేసుకున్న తర్వాత స్కేల్తో వేసుకోవాలనుకున్నా కూడా వేసుకోవచ్చండి. ఇట్లా మార్క్ ఇచ్చుకోవచ్చు. చేతి లూజ్ కూడా చూసేస్తున్నాను ఫ్రెండ్స్. చక్కగా రావాలంటే మీరు లైన్ వేసుకున్నా పర్వాలేదండి, లేకపోతే సీదా కుట్టుకుంటూ వస్తే సరిపోతుందండి. ఫస్ట్ అటు 2 కుట్లు ఇటు 2 కుట్లు అయితే వేయడం జరిగింది.
ఇప్పుడు ఇంకో కుట్టు కూడా వేసుకోవాలి కదా, ఇంకా చివరి కుట్టు కాబట్టి ఇంకా బరాబర ఆమందం వచ్చేలానే చూస్తున్నాను నేనైతే. చూడండి చేతి లూజు ఇలాగ చూసుకొని గట్టిగా కుట్టేసుకోవాలి. చూడండి కస్టమర్ అయితే వచ్చారు, వాళ్ళు అడిగింది ఇచ్చేసాను. సో వాళ్ళైతే తీసుకెళ్తున్నారు. సో నేనైతే నా పని నుంచి చేసేసుకుంటున్నాను. మళ్ళీ కస్టమర్ వచ్చినప్పుడు నా పని ఆపుకొని వాళ్ళకి ఇచ్చినాకనే మళ్ళీ కుడతానండి. ఇంకో చెయ్యి కూడా లూజ్ చేస్తున్నాను. ఈ విధంగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలండి. ఇక్కడ ఒక రఫ్ లాగా వేయాలండి, ఎందుకంటే ఇప్పుకపోతుంది కుట్టు. అక్కడ దారం అయిపోయింది, సో నేను మళ్ళీ పెట్టాను. చూడండి దారం అయిపోయింది కాబట్టి అక్కడ కుట్టు వాళ్ళలేదు, మళ్ళీ పెట్టాను. కింద పెట్టిన దారం అయిపోయిందండి. సో రింగుకు ఎంత చుట్టానో అంత అయిపోయింది, మళ్ళీ పెట్టి కుట్టేశాను. చూడండి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి సైడ్ జాయింట్లు వేసాం కదా మన హ్యాండ్స్కి, అది ఎక్స్ట్రా ఉంది, కుట్టినాక మనం కట్ చేసుకోవాలి నీట్గా. ఫస్టే కట్ చేయకూడదండి. చూడండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి. ఇంకో హ్యాండ్స్కి కూడా ఉన్నది ఎక్స్ట్రా క్లాత్. ఎక్స్ట్రా క్లాత్ను నీట్గా తీసేసుకుంటే చక్కగా ఉంటుంది జాకెట్. చూడండి ఇలాగా. ఫ్రెండ్స్ మీ ఆలోచనలో ఏమన్నా చెప్పాలి అనుకుంటున్నారా, నేనేమన్నా మార్పులు చేయాలా, సో నా కుట్టడం ఎట్లా ఉంది అనేది ఇబ్బంది పెట్టే కామెంట్ కాకుండా మీ అమూల్యమైన కామెంట్ తోటి నాకు అడగండి, చెప్పండి. నేను కూడా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. నేను ఏమైనా చేంజ్ చేసుకునేది ఉంటే ఈ స్టిచ్చింగ్లో కట్టింగ్లో కూడా నేను కూడా మీరు చెప్తే ఫాలో అవుతాను ఫ్రెండ్స్. చూడండి బ్లౌజ్ ఎంత చక్కగా వచ్చింది, సూపర్గా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.